స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ నాయకత్వంలో బలోపేతం చేసి అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలు ఉండాలి అన్న తలంపుతో ప్రకాశం జిల్లా ఒంగోలులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేపట్టామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఒంగోలు భాగ్యనగర్ ఏసీపీ కార్యాలయం పక్కన టీడీపీ కార్యాలయ నూతన భవనానికి నేడు భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి అంచెలంచెలుగా ఎదుగుతూ 44 సంవత్సరాల చరిత్రలో యువ నాయకత్వాన్ని ఇప్పటికీ అందిస్తూనే ఉంది అన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ కార్యాలయాలను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కార్యాలయాలుగా ఉండాలని చెప్పేవారని, ఆ దిశగానే ఒంగోలులో పార్టీ కార్యాలయానికి పునాదులు పడ్డాయన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తమ సొంత ఇళ్లులా భావించి సమస్యలు చెప్పుకునేందుకు కార్యాలయాలకు వస్తారని, ప్రజలందరూ అదే భావనతో ఈ కార్యాలయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సమిష్టిగా పార్టీ కార్యాలయం కోసం కృషి చేస్తున్నామని, గతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు భూమిని కేటాయించినప్పటికీ వైసీపీ దానిని రద్దు చేసి తమ పార్టీ కార్యాలయానికి నిర్మించుకున్నారని, మరలా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. 3 కోట్ల రూపాయల అంచనాలతో త్వరలోనే పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావుతో పాటు తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాలకు చెందిన నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పులు వచ్చాడు. దారుణి అనుకోండి. వాయువ్యమావాహయామి, కుబేరమావాహయామి, ఈశానమావాహయామి. ఎక్కడ పోయావు? అనే సన్నస్యేకవాపురస్జనిషంగసి ఉభాభ్యామతేన ఐసర్యవ ఉభాభ్యామతే నమో బాహు ఔషధైనాం నమో నమః బృహస్పతి. కొంచెం పక్కన అమ్మ, కొంచెం అడ్డం అయితే కూర్చో. కూర్చో కింద.
స్వామి అక్కడ అక్కడ లేడు పొద్దున ప్రోగ్రామ్ బాయ్ బాయ్ కుర్రే మంత్రి గారు అందరు దండం పెట్టుకోవాలి అందరం కొట్టాము అందరూ వస్తారు ఆయన పేరు ఉగ్రం అని చెప్పి పైకి రండి ఎంపీ గారు ఏకదా బ్రహ్మణముపహరతి కలగత్వం నిజాయ నమ పార్వతీ పతయే గోవింద సమర్పయామి. ఒకసారి నమస్కారం చేసుకోండి. మరియు లేవా నీళ్ళు ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారి పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. కార్యకర్తలే అధినేత అనేటువంటి మోటివ్తో యువ నాయకులు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు మహానాడు కూడా మన పక్కనే నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరుపుకోపోతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో అదే అడుగుజాడల్లో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచ నలుదిస్తులా చాటు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఈరోజు పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా అది గమనించి మొన్న ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకోవాలి. ఈ మా ముఖ్యమంత్రికి మా ఎన్డీఏకి సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఒంగోలు పార్లమెంట్ ఆఫీస్ని ఈరోజే భూమి పూజ చేసుకున్నాం. ఇక్కడ 19వ డివిజన్లో 2 ఎకరాలు ల్యాండ్ని కేటాయించడం, దాంట్లో అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా కలిసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది జనవరి కల్లా ఇది పూర్తి చేసి తొందరలోనే దాన్ని గృహప్రవేశం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మనకు 14, 19లో ఆ టైంలో 2 ఎకరాలు మనకి ఆ రోజు అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో అప్పుడు ఉండే పరిస్థితుల్లో కోర్టు వచ్చిన తర్వాత మనం ఆగితే ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి దాన్ని తీసుకొని దాంట్లో ఆఫీస్ కట్టుకున్నారు.
అంటే పిచ్చి రాజకీయాలు చేసేది ఇట్లాంటి రాజకీయం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారాలు ఉంటాయి, అధికారాలు పోతూ ఉంటాయి. అన్నీ పోయినప్పుడు దానికి ఇదివరకు వాళ్ళకి అలాట్ చేసింది, వాళ్ళ ఆఫీస్కి అలాట్ చేసింది, దాన్ని మనం తీసుకోకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అలాంటిది లేకుండా దాంట్లో కూడా రాజకీయాలు చేసి దాన్ని మేము కోర్టుకు వెళ్తేప్పుడు బారు వన్న ఒకటి పెట్టి ఇది కాదని చెప్పేసి మాయ చేసి దాంట్లో కట్టారు. కాబట్టి ఈరోజు మళ్ళా కూడా 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళిద్దరు కూడా దీన్ని ఇక్కడ అలాట్ చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో మనకి పార్టీ కార్యాలయం సొంత ఆఫీస్ ఉండాలి అనేది ఈరోజు తీసుకోవటం. అదివరకు కొన్ని జిల్లాల్లో ఉంది, మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడు అలాట్ చేశారు. దాన్ని కూడా నిధులు కూడా మన ఆఫీస్ నుంచే టీడీపీ ఆఫీస్ నుంచే నిధులు పెట్టి కట్టేటట్టుగా దీనికి కూడా వాళ్ళు చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడికి విచ్చేసి ఉన్న గౌరవ ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ జామర్తల్ల జనార్దన్ గారికి, మరొక ముఖ్య అతిథి జాతీయ ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి నూకసాని బాలాజీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా, లైబ్రరీ చైర్పర్సన్ గారు ఉన్నారు, సుచరిత గారు ఉన్నారు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు గొడ్డిపాటి లక్ష్మి గారు ఉన్నారు, మాజీ మేయర్ గారు కూడా సుజాత గారు ఉన్నారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, కొటారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మంత్రివర్యులు స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. అందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న బిల్డింగుల కన్నా కూడా కొత్తగా ఏర్పడే అంటే ఎక్కడ జిల్లాలు వీటన్ని ప్రాంతాల్లో ఎక్కడ పార్టీ ఆఫీస్ లేని ప్రాంతాల్లో కూడా ఒక నూతనమైన భవనాన్ని నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచన రావటం అనేది ఒక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఒక మంచి స్థలం ఇది, దాదాపు 2 ఎకరాల స్థలం ఇది, ఒక 16,000 చదరపు అడుగుల్లో కూడా బిల్డింగ్ వస్తుందనేది మన ఆర్కిటెక్ట్స్ కూడా కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. 43 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఈరోజు సొంత భవనానికి నాంది పలికారు. ఈరోజు మా కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా అందరు రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారు, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరి జాతీయ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ గారు, మరి లోకల్ శాసనసభ్యులు జనార్దన్ గారు, మరి కందుకూరు శాసనసభ్యులు, మరి అదేవిధంగా చీరాల ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు, మరి కొట్టిపాటి దర్శి ఇన్ఛార్జి కొట్టిపాటి లక్ష్మి గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మరి అందరూ కూడా మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, మరి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఒక తెలుగుదేశం పండగ వాతావరణంలో కార్యకర్తలు ఇక్కడ వచ్చి పోవటం, కానీ ఈ బిల్డింగ్ కూడా జనవరికి ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరపాలనేది ఒక ఆలోచన మా లోకల్ ఎమ్మెల్యే గారు. సో కాబట్టి నెక్స్ట్ దాన్ని అంత త్వరితగతిగా కంప్లీట్ చేసి జనవరిలోనే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటామని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు గారి ఆదేశాలు, మరియు యువ నాయకుడు గారి లోకేష్ బాబు గారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా 25 పార్లమెంటు తెలుగుదేశం కార్యాలయాల్లో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 ఆల్రెడీ మొదలుపెట్టున్నారు. ఈరోజు కూడా 3 ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ అన్ని నిధులు కూడా తెలుగుదేశం ట్రస్ట్ నుంచే
ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ బిల్డింగ్లు కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాం తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. మన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు యొక్క భూమి పూజ ఈరోజు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటుకు సంబంధించిన ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లా నాయకులందరూ హాజరయ్యారు. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సుమారుగా 44 సంవత్సరాలు చరిత్ర గల పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే 1 కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి పార్లమెంట్లో ఈ యొక్క పార్టీ ఆఫీస్ అనేది ఉండాలని మా జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, అలాగే మా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఈరోజు సుమారుగా 15 పార్టీ ఆఫీసులు భూమి పూజ ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఒక మంచి ఏరియాలో విశాలంగా కనీ వినియోగం రీతిలో ఈ యొక్క పార్టీ ఆఫీసు ఉండబోతుంది. ఈ యొక్క పార్టీ ఆఫీసు ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఇక్కడ రావడానికి కానీ వాళ్ళ యొక్క సొంత ఇల్లులా భావించేలాగా ఈ ఆఫీస్ ఉండబోతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన కార్యాలయానికి భూమి పూజ చేసుకోవటం సంతోషం. అట్లానే ఈ భూమి మనకి రావడానికి కృషి చేసినటువంటి మన మంత్రివర్గానికి, అలానే ప్రతి ఒక్క నాయకులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.